వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ కార్యదీక్షను చేపట్టారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు మరోవైపు వైసీపీ పార్టీని చాపచుట్టి పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రజలందరూ సంసిద్ధులుగా ఉన్నారని అన్నారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్లో 8వ రోజు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదురయ్యాయని, త్వరలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలను ఓటు వేయమని కోరుతుంటే తాము ఓటేయడమే కాదు 10 మందితో వేయిస్తామంటూ భరోసా ఇస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికను స్వాగతిస్తున్న రాష్ట్ర ప్రజలు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో బుద్ధి చెప్పాలని కంకణబద్దులయ్యారని బడేటి చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినీడి భాస్కర్రావు, కర్రల కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకినేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మల్లినేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర, గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర రక్షణ కోసమే ప్రతి ఒక్కరు మీరు ఓటు వేయాలి, ఓటు వేయించాలి. అది మరి రాష్ట్ర రక్షణ కోసమే తిరిగేది. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఓటు వేయాలి, ఓటు వేయించాలి. తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి. అందరి జయం అదే, అందరి ఆశయం అదే. తప్పనిసరిగా థ్యాంక్ యూ అమ్మా. ఓకే, 150 ఓట్లు వేయించాలి తప్పనిసరిగా. రాష్ట్ర రక్షణ కోసం తప్పట్ల ప్రతి ఒళ్ళు డోర్ కొట్టి తప్పనిసరిగా మీ సహకారం అందించాలి. తప్పనిసరిగా ఈ ఆశీర్వాదం మనకు అవసరం. అందరూ సహకారం అందించాలి. అందరింటికి రావాలన్న ఒక ఆశయం. డిస్టర్బ్ చేసాం అనుకోకండి, అందరిది బాధ్యత. అందుకని తప్పనిసరిగా మీ అందరి సహకారం. ప్రతి ఇంటికి రావాలి, తెలియజేయాలి, చైతన్యపరచాలి, ఓటింగ్ లో పాల్గొనాలి. తప్పనిసరిగా ఓటు వేయాలి, ఓటు వేయించాలి. అందరి సహకారం తప్పనిసరిగా వేయాలి, ఓటు వేయించాలన్నాం. ప్రజలు అంటున్నారు ఓటు వేయటం కాదని 10 మందితో వేయించాలని అంటున్నారు. మరి బాధ్యత మీకు అందరూ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరందరూ కూడా సహకరించాలి. ఓటు వేయాలి, ఓటు వేయించాలి, ఓటింగ్ లో పాల్గొనాలి. తప్పనిసరిగా ఇదందరూ కూడా మన జయం, మన ఆశయం. అందరు సహకారం, అందరూ రావడే గొప్ప సంతోషం. అందరి ఫేసుల్లో లైటింగ్ రావాలి. తప్పనిసరిగా అందరు సహకారం అందించాలి. తెలుగుదేశం పార్టీ గెలిపించాలి.